నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అది నేను చదివింది అనమాట. అయితే ఏంటి ఎందుకు వస్తుందో ఇంకా డౌట్ అనుకోవద్దు. సో నేను పొద్దున చదివాను, యూట్యూబ్లోనే చూశాను. ఒక అతను అడుగుతున్నాడు, డౌట్ వచ్చింది నాకు. ఇది ఏంటి అంటే, ఒక మనిషి చనిపోయాడు. సో చనిపోయిన మనిషి ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, వస్తువులు, సారీ దిండులు, దుప్పట్లు, లేదు ఆయన వాడిన టాబ్లెట్స్, మందులు అవన్నీ తీసుకెళ్ళి పడేస్తారు ఆయనతో పాటే. సో ఆవిడైతే ఆవిడ, సో పడేస్తారు కదా, తనతో పాటు అవి ఉండకూడదు మైలు అని తీసుకెళ్తారు. మీ వైపు అలాంటిది ఉందా? సో మా వైపు అయితే నిజంగానే ఎవరి ఉండకూడదు, చనిపోయిన వ్యక్తి తీసుకెళ్ళిపోతారు. మైలు తనది ఉండకూడదు ఇంట్లో అంటూ అంటారనమాట. సో అయితే ఇక్కడ ఒక అతను అడుగుతున్నాడు, తను చనిపోతే తనది మైలు అంటూ అని మీరు అంటున్నప్పుడు, అన్నీ తీసి పడేస్తున్నప్పుడు, తను కట్టుకున్న బట్టల వరకు వేస్తున్నారు. బంగారం ఉంటుందా, తను కొన్న ఇల్లు ఉంటుందా, తను కొన్న పొలం ఉంటుందా అని తను రేస్ చేశాడనమాట ఈ ఈ మాటలు. నాకైతే అర్థం కాల. అంటే నిజంగానే చాలామంది ఉన్నారు ఇలాగా. సపోజ్ మా తండ్రినే తీసుకుందాం, ఎవరదు, తను చనిపోయి ఇప్పటికి 4 years. సో అయితే ఇప్పుడు చనిపోయి 4 years మా నాన్నగారు, ఇప్పటికీ మా నాన్నగారు బట్టలు నేను ఇంట్లో, మా ఇంట్లో మా నాన్న ఆస్తి మాకు అదే. మమ్మల్ని, మా 3 పిల్లల్ని బాగా పెంచాడు, బాగా చూసుకున్నాడు. ఆయనకున్న దానిలోనే ఏదో గొప్పగా పెంచేశాడు అన్నది కాదు, పెంచాడు, ఓకే బాగున్నాం, పర్లేదు, ఉన్న దానిలో దేవుడు ఇచ్చిన దానిలో బాగానే ఉన్నాం. సో అయితే ఇక్కడ ఆయన చనిపోయి ఇప్పటికీ కూడా మా అమ్మ కొన్ని బట్టలే ఇచ్చింది. మా రిలేటివ్స్ ఉంటారు కదా ఆయన సైజు వాళ్ళు, వాళ్ళకే ఇచ్చింది, ఇంకెవ్వరికి ఇవ్వలేదు. ఇంకా బట్టలు ఉన్నాయి. మొన్న కూడా అడిగాను, ఏంటి మా ఈ బట్టలు మరి ఇంట్లో ఉండకూడదు అంటున్నారు కదా అంటే, ఎవరు చెప్పింది అలాంటిది ఏమి ఉండదు అని మా అమ్మ కూడా అన్నారు. కానీ నేను యాక్చువల్గా నేను ఇది యాక్సెప్ట్ చేయలే. ఉండొచ్చు ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా నేను చదివాను అంటున్నాను కదా. సో మనిషి చనిపోతే మనిషి దుప్పటి దిండు బరువు అవుతాయా ఇంట్లో ఉంటే? వాడిని, ఐ మీన్ ఆయన చనిపోయేటప్పుడు తీసింది కాదు, వాడిని కూడా ఉండకూడదంట, అది అంటూ మైలో అంట. మరి ఇప్పుడు మీరు అంత అన్నప్పుడు, మరి ఆయన ఇల్లు కొన్నాడు, పొలం కొన్నాడు, బంగారం మరి ఇది ఓకే. చనిపోయిన వ్యక్తి, సపోజ్ నా రిలేటివ్స్, మా అమ్మ వాళ్ళ అమ్మ, నాకు అమ్మమ్మ, ఆమె చనిపోయి 5 years అవుతుంది. ఆమెకి మా తాతగారు సంపాదించారు ఆస్తి, ఇల్లుంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. సో దానికి ఒక డిస్టర్బెన్స్, మా మేనమామ చనిపోవడం అలా జరిగింది. ఆమె, మీరు నమ్మరు ఫ్రెండ్స్, 1 month హాస్పిటల్లో తిరిగి లాస్ట్ 1 fine day తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడితేనే చనిపోయింది. ఆమె ఒకటే చెప్పింది, నేను ఇప్పుడు రామమ్మ మా ఇంటికంటే నేను రానమ్మ, నేను మా ఇంట్లోనే ఉండాలి, నేను ఒకవేళ చనిపోతే అక్కడే. సీరియస్లీ ఆమె చనిపోయేటప్పుడు నా కళ్ళతో నేను చూసి ఒక్కసారి అమ్మమ్మ అని పెద్దగా వచ్చేసాను తెలుసా. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుంది. మా అమ్మకి మా నాన్న ఏమి ఇవ్వలేదు అనే బాధ కన్నా ఆయన బట్టలు ఉంచుకొని ఎప్పుడప్పుడు బాధపడుతుంటుంది. మా అక్క నేను అంతకన్నా ఇంకా బాధపడుతుంటాం. లేడు అన్నది, ఒక మనిషి లేడు అంతే, ఓకే, తను కనపడడు. సో ఎప్పుడూ తోడుంటాడు, తండ్రి అయినా ఎవరైనా తల్లి అయినా మన వెంటే ఉంటారు. మనకు అది తెలియక మనిషి లేడు అంటే లేడు అనుకుంటాం మనం. కానీ ఈవెన్ ఈ రోజుకి నా తండ్రి నాకు, నేను బాధపడితే కళ్ళ ముందుకు వచ్చేస్తాడు, కల్లో కనిపిస్తుంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు. సో అలాగే చనిపోయిన వ్యక్తిని ఒక రోజులోనే తీసుకెళ్ళిపోతారు, 2 రోజుల్లోనే పడేస్తారు. శరీరమే ఉండదు, ఆత్మ మన చుట్టూనే ఉంటుంది. మనం ప్రేమిస్తే మన చుట్టూనే తిరుగుతుంది, వెళ్ళలేరు ఎక్కడికి. నేనైతే మా నాన్న చాలా మిస్ అయ్యాను అసలు కొన్నాళ్ళు అయితే అసలు. సో నేను ఇప్పుడు అసలు మా నాన్న టాపిక్ చెప్దాం అనుకోలేదు. అయితే నేను అది చదివింది డౌట్ వచ్చిందనమాట. అందరూ ఉన్న అనాథలాగా అయిపోయింది మా నాన్న పరిస్థితి ఒకప్పుడు. ఆ లైఫ్ ఎవరికి రాకూడదు. ఇంకొకటి ఏంటంటే, చనిపోయిన వ్యక్తి వస్తువులు పడేసే వాళ్ళు అని అడుగుతున్నారు కదా. ఆ మనిషి చనిపోయినప్పుడు దేహం మీద ఉన్నది పడేయటం వేరు, కానీ ఇంట్లో ఉన్నది కూడా తీసుకెళ్ళి పడేయటం అనేది నేనైతే రైట్ అనుకోను. అలా అనుకుంటే తనున్న ఇల్లు పడేయాలి, బంగారం వేసుకుంటే బంగారం, పొలంలో తిరిగి అలా కాదు. కాబట్టి ఒంటి మీద ఉన్నది ఏదైనా ఉంటే అది తీసుకెళ్తారు అంతే.
ఇది మీకు ఎవరికైనా నచ్చకపోతే ఐఎమ్ రియలీ సారీ.